హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు సుబ్బుస్ ఫుడ్స్. నేను మీ హరిత, చిత్తూరు పిల్ల. ఈరోజు మనం పాలకూర పప్పు సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కట్ట పాలకు తీసుకొని వాష్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. కుక్కర్ తీసుకొని ఒక 2 కప్పుల కందిపప్పు, అలాగే కారానికి సరిపడా ఒక 10-12 పచ్చిమిర్చి, ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొద్దిగా కరివేపాకు, అలాగే కట్ చేసుకున్న ఒక టమాటా వేసేసుకుందాం. చిటికెడు పసుపు యాడ్ చేసేసుకొని అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలాకు వేసేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకుందాం. ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత కొద్దిగా చింతపండు, అలాగే రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసేసుకుందాం. తరువాత దీన్ని పప్పు గుత్తితో బాగా స్మాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇంకా దీన్ని తిరగబాత పెట్టుకోవడానికి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాల పప్పు, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే ఎర్రగడ్డ యాడ్ చేసుకొని చిత్తూరు వడి కొంచెం చేసేసుకొని అది బాగా వేగిన తర్వాత పెట్టుకున్న పప్పులో వేసేస్తే మన సింపుల్ పాలక పప్పు రెడీ.